ఈ రోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన నోరూరించే ఆలు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఆలుని ఇష్టపడిన వారు ఉండరు కదా, ఒక్కసారి ఈ స్టైల్లో కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. నేనైతే మీడియం సైజ్ బంగాళదుంపలు 3 తీసుకున్నానండి. మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు, మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఇప్పుడు బంగాళదుంపల్ని పీల్ ఆఫ్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకుని బౌల్లో వేసుకోండి. ముక్కలు సమానంగా ఉండాలి అన్ని మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు వీటిలో 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. 1 గ్లాస్ అని చెప్పేదానికంటే ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఆలు కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. 2 స్పూన్స్ ధనియాలు వేసుకోండి. 5 నుంచి 6 జీడిపప్పు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోండి. 2 స్పూన్స్ నువ్వులు వేసుకోండి. ఇప్పుడు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ముక్కలు అయితే వేయించుకోండి. ఇప్పుడు 4 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 4 కాదు, మీ కారాన్ని తగ్గట్టుగా వేసుకోండి. మీడియం సైజ్ టమాటా 1 తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా బాగా మెత్తగా మగ్గాలండి. కాబట్టి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకుంటే కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. కట్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదండి, అవి తీసుకుని వేసేసుకోండి. ఇప్పుడు వాటర్తో వేయొద్దు, వాటర్లో నుంచి తీసి ముక్కలు మాత్రమే వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. నేనైతే 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి, మీ కారాన్ని తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు మొత్తం ముక్కలకు పట్టే విధంగా కలుపుకోండి. చూడండి, కర్రీ చూడడానికి బాగుంది కదా ఈ స్టేజ్లో అయితే. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. కర్రీ అనేది అడుగు పడుతుందండి మసాలా పేస్ట్ గురించి, కాబట్టి మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కలుపుకొని తగినన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించండి. మధ్య మధ్యలో ప్లేట్ తీసుకుంటూ కర్రీని కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కలుపుకుంటూ ఉడికించుకోండి. సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి ఆలు మసాలా కర్రీ అయితే. రైస్లోకైనా సరే, చపాతీ, పూరి, పుల్కా ఇలా దేనిలోకైనా సరే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. చూడండి, ఆల్మోస్ట్ మన కర్రీ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు కసూరి మేతి తీసుకొని కొంచెం క్రష్ చేసుకుని వేసుకోండి. మీ దగ్గర కసూరి మేతి అవైలబుల్గా లేకపోతే కొత్తిమీరైనా వేసుకోవచ్చు. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది కదా. నచ్చిందా ఆలు మసాలా కర్రీ? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.